గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గోపాలకృష్ణారెడ్డి గారు, కేఎస్ఏసి ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నుంచి. ఫిస్టులా సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్. ఆసన మార్గంలో వచ్చే ఎందువల్ల వస్తాయండి ఈ సమస్యలు? ఆసన మార్గంలో ముఖ్యంగా సమస్యలు తీసుకున్నట్లయితే మనం మోషన్ మల విసర్జన చేసే మార్గంలో వచ్చే వ్యాధులన్నీ కూడా ఆసన మార్గంలో వచ్చే వ్యాధులనే పలకరిస్తూ ఉంటారు. ఈ ఆసన మార్గంలో వచ్చే వ్యాధులు తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి పైల్స్, ఫిషర్, ఫిస్టులా, అట్లాగే పేగుల్లో వచ్చే సమస్యలన్నీ కూడా ఈ ఆసన మార్గంలో వచ్చే సమస్యలకి దారితీసే అవకాశం ఉంటుంది. ఈ అజీర్తి కానీ జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ముఖ్యంగా ఈ ఆసన మార్గం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ మల విసర్జనలో సమస్యలు అంటే మలం విపరీతంగా లూజ్ మోషన్స్ అవడం కానీ, లేకుంటే విపరీతంగా హార్డ్ బౌల్ మలబద్ధకం ఉన్న వాళ్ళలో కానీ ఈ సమస్యలు ఎక్కువగా దారితీస్తూ ఉంటుంది. పైల్స్ రావడం, లేకుంటే ఫిషర్ అంటాం, లేకుంటే ఫిస్టులా అంటాం. అట్లాగే అక్కడ ఉండే మల విసర్జన మార్గంలో, అట్లాగే పేగు చివరి భాగం, పెద్ద పేగు చివరి భాగంలో వచ్చే సమస్యలు అన్నీ కూడా ఈ మల విసర్జన మార్గంలో వచ్చే సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే అండి, ఏలూరు నుండి రాణి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి రాణి గారు. రాణి గారు నమస్తే అండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నాకు 3-4 ఇయర్స్ నుండి గమ్ము పడుతుంది సార్. విపరీతమైన పెయిన్ వస్తుంది, మలద్వారం పెయిన్ వస్తుందండి. స్టమక్ పెయిన్ ఏమి ఉండదు, కాకపోతే ఈ పెయిన్ మాత్రం ఉంటది, రోజంతా ఉంటదండి. స్టూల్ ఎగ్జామ్ ఎప్పుడైనా చేశారమ్మా ఇంతకు ముందు మీరు? ఏం సార్? మోషన్ పరీక్ష ఎప్పుడైనా చేయించారా? చేయించలేదు సార్, అసలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదండి. అది అవసరం, ఎందుకంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో, అమీబియాసిస్ కానీ లేకుంటే ఈకోలై లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయేమో మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. అది ఎటువంటి సమస్య ఉందనేది చూసుకోవాలి. అట్లాగే మల విసర్జన మార్గంలో ఒక్కసారి దగ్గరలో ఆయుర్వేద వైద్యులు ఉన్నట్లయితే ఒకసారి పరీక్ష చేయించుకోవాలి మీరు. అక్కడ నిజంగా డయాగ్నోస్ చేయాలి, పైల్స్ ఉన్నాయా, ఫిస్టులా ఉందా, లేకుంటే కేవలం మ్యూకస్కి సంబంధించి డిశ్చార్జ్ మాత్రమే వస్తూ ఏమైనా మ్యూకస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకసారి మల పరీక్ష చేయించుకున్న తర్వాత ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి అమ్మా. కేవలం ఈ ఇన్ఫెక్షన్స్ అయితే మాత్రం ఔషధాలతోటే నార్మల్ చేయొచ్చు, లేదు మలం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువసార్లు పాస్ చేయాల్సి వస్తుంది, విపరీతమైన నొప్పి వస్తుంది అట్లయితే కనుక ఒకసారి పూర్తిగా డయాగ్నోస్ అయిన తర్వాత చికిత్స చేయడానికి వీలవుతుంది మీకు. ఓకే అండి, ఈ సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయండి? ఫస్ట్ ఇవి తీసుకున్నట్లయితే మనకి మెయిన్ మల విసర్జన మార్గం అనేది మనకి స్ప్లింక్టర్ అంటాం, అంటే కవాటం లాగా మనకి మలాన్ని కంట్రోల్ చేయడానికి, పాస్ చేయడానికి ఎక్స్టర్నల్ స్ప్లింక్టర్, ఇంటర్నల్ స్ప్లింక్టర్, 2 రకాల స్ప్లింక్టర్లు యూనిఫామ్గా వర్క్ చేస్తేనే మనకి మోషన్ కంట్రోల్ చేసుకోవడం కానీ పాస్ చేయడానికి కానీ వీలవుతుంది. ఈ 2 స్ప్లింక్టర్ల మధ్యలో వచ్చే సమస్యలనే మనం మల విసర్జన మార్గంలో వచ్చే సమస్యలని చెప్తాం. యూజువల్గా ఈ సమస్యలు ప్రధానంగా ఇక్కడ వచ్చే సమస్యలు ఏంటంటే పైల్స్ అంటాం, ఇది వాడుకగా అందరూ చెప్పేది అర్షమొల్లలు అని చెప్తూ ఉంటారు. అట్లాగే ఫిషర్ అంటాం. ఫిషర్ అంటే ఏమవుతుందంటే ఈ మల విసర్జన మార్గం చివరి భాగం చీలి గాయం అవుతుంది, అక్కడ చీలిపోతుంది. ఎందుకంటే మలం హార్డ్గా వచ్చే వల్ల ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ సమస్య. అదేవిధంగా అమీబిక్ డిసెంట్రీ కానీ, అమీబియాసిస్ కానీ ఎక్కువసార్లు మలం వెళ్ళే వాళ్ళలో కూడా ఈ సమస్య చూస్తూ ఉంటాం. అంటే మల విసర్జన మార్గం చివరి భాగం చీలి గాయం అవుతుంది, దాని నుంచి విపరీతమైన మంట, నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిస్టులా తీసుకున్నట్లయితే మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఏ వైపు నుంచి అయినా కూడా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, ఒకవేళ లోపల కడుపులో వచ్చే పెగుల్లో ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి ఫిస్టులా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్స్టర్నల్ తీసుకున్నట్లయితే బయట వైపున మనకి అక్కడ వెంట్రుకల్లో ఉండే వెంట్రుక మూలాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్, స్వేద గ్రంథుల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి చిన్న చిన్న కురుపులు లాంటివి డెవలప్ అయ్యి ఇక్కడ ఈ పెరినియం రీజన్ అంటాం, ఈ మల విసర్జన మార్గం పెరినియం రీజన్లో మసిల్ అనేది చాలా సాఫ్టెస్ట్ మజిల్స్ ఉంటాయి. దానివల్ల కురుపు అనేది యూజువల్గా మనకి శరీర భాగాలు ఎక్కడైనా కురుపు వచ్చినట్లయితే వెడల్పుగా పెరుగుతూ చూస్తూ ఉంటాం. బట్ ఈ పెరినియల్ రీజన్లో మల విసర్జన మార్గంలో ఈ కురుపులు ఎట్లా అయితే ఉంటాయో అది నాళంలాగా పెరిగి లోపలికి మనకి ఒక గొట్టంలాగా లోపలికి పెరుగుతూ పోయి పెద్ద పేగు రంధ్రాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. లోపల పేగు లోపల రంధ్రం, అట్లాగే బయట కురుపు, ఈ రెండింటికి కనెక్షన్, ఇంటర్ కనెక్షన్ ఉండడం వల్ల దీన్ని 2 వైపులా రంధ్రం ఉంటుంది కాబట్టి ఫిస్టులా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దీన్ని ఆయుర్వేదిక్లో మనం భగంధ్రం అని కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కుకట్పల్లి నుండి సృజన్ కుమార్ గారు. నమస్తే అండి సృజన్ గారు. నమస్కారం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సృజన్ గారు. డాక్టర్ గారు నమస్తే సార్. నాకు అల్సరేటివ్ కొలైటిస్ అని డయాగ్నోసిస్ చేశారండి. ఓకే. నాకు ఇక్కడ మలద్వారం దగ్గర బాగా కురుపు లాగా వచ్చిందండి. మళ్ళీ ఒక పెర్ర వైపు ఏమో ఇది చీము గడ్డ లాగా లేచి అది సంవత్సరం నుంచి చీము పడుతుంది, పోతుందండి అలా. ఓకే. ఈ అల్సరేటివ్ కొలైటిస్ డయాగ్నోస్ అయ్యి ఎన్ని రోజులు అయిందండి మీకు?
నాకు 5-6 ఇయర్స్ అయిందండి, అసలు తగ్గట్లేదు. ఓకే, ఏమైనా స్టెరాయిడ్స్ లాంటివి ఏమైనా వాడుతున్నారా ఇప్పుడు మీరు? ఇప్పుడు స్టెరాయిడ్స్ ఓమ్నా కార్టిల్ అవి వాడుతున్నాను. ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారండి ఆ ఔషధాలు మీరు? ఈ 6 months నుంచి వాడుతున్నాను అండి స్టెరాయిడ్స్. ఓకే, ఓకే. అంటే హోమియోపతి కూడా వాడాను, అయినా తగ్గలేదు. ఓకే, రీసెంట్గా ఏమైనా కలనోస్కోపీ చేయించడం జరిగిందా మీరు? చేయించానండి. ఓన్లీ అల్సరేటివ్ కొలైటిస్ స్టేజ్లోనే ఉందా, లేకుంటే క్రాన్స్ కానీ ఏమైనా డెవలప్ అవడం ఏమైనా జరిగిందా? క్రాన్స్ డిసీజ్ అని అన్నారండి. ఓకే, దానివల్ల అండి, ఎందుకంటే బయట ఫిస్ట్లో ఎప్పుడైతే ఈ అల్సరేటివ్ కొలైటిస్ నుంచి ఎప్పుడైతే మనకి ఫిస్ట్లో డెవలప్ అవుతుందో అది క్రాన్స్ డిసీజ్గా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మీకు క్రాన్స్ కంట్రోల్ చేసుకున్న తర్వాతనే మనకి ఫిస్టులా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ మన కలైటిస్ లోపల ఉన్న అల్సరేషన్స్ కూడా మానిపోవడానికి మనకి ఆయుర్వేద పద్ధతిలో చికిత్సా విధానాలు ఉన్నాయి. ఈ వస్తీకర్మలు అని చెప్పడం జరిగింది ఆయుర్వేద పద్ధతిలో. ఈ తక్కరవస్తి అని ప్రధానంగా ఈ దీనికి సంబంధించిన చికిత్సా విధానం ఉన్నదండి. ఆయుర్వేదిక్లో ఆ ట్రీట్మెంట్స్ ఫాలో చేసుకుంటే కొద్దిగా క్రిటికల్ కండిషన్ ఇది, అంటే మరీ ప్రాణాంతకం కాకుండా కూడా మీకు డ్రీడ్ఫుల్ అంటే ఎక్కువ లైఫ్ లాంగ్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ ప్రాబ్లం. అది దాన్ని చికిత్సల ద్వారా నిదానంగా మీకున్న తీవ్రత తగ్గించుకుంటూ నిదానంగా దాని నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది ఆయుర్వేద పద్ధతిలో మీకు. నెక్స్ట్ వైజాగ్ నుండి రమగారండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి రమగారు. అవునండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఇవ్వండి. చెప్పండి అమ్మా. ఇలాగ మా ఆయన గారికి కొంచెం బాత్రూమ్కి వెళ్తే లాబరేటరీకి వచ్చేటప్పుడు బ్లడ్ పడుతుందండి. అదే మొన్న డాక్టర్ గారు చూపించుకుంటే అది ఆపరేషన్ చేయక్కర్లేదు, మామూలుగా మెడిసిన్స్ తో తగ్గిపోతుంది అని చెప్పారు. అది ఫిషర్ అన్నారా, పైల్స్ అన్నారమ్మా? అంటే పైల్స్ కాదటండి, ఇంకా ఫామ్ అవ్వలేదు, పైకి రాలేదు అని చెప్పారు. ఓకే, ఫిషర్ అయ్యిండొచ్చమ్మా. అంటే చీలి గాయం అవుతుంది, మలబద్ధకం ఉన్న వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అది ఫిషర్ అంటే చీలి గాయం అవుతుంది, అది విపరీతమైన మంట నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఒక 3-4 గంటలు విపరీతమైన బాధ కలుగుతూ ఉంటుంది అనమాట. దానికి ఏమవుతుందంటే ఈ నొప్పి ఈ చిల్లిన గాయం దిక్కెళ్ళి అక్కడ ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్పాజ్మ్ అవడం వల్ల ఆసన మార్గం అనేది నేరోగా కన్సైజ్ అయిపోతుంది. దానివల్ల ఈవెన్ బవల్ సాఫ్ట్గా బవల్ వచ్చినా కూడా విపరీతమైన మంట నొప్పి ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే సింపుల్ డైలటేషన్, ఆపరేషన్ కాకుండా ఆయుర్వేద పద్ధతిలో మాన్యువల్ సింపుల్ డైలటేషన్ చేసుకుంటూ మెడిసిన్ ఇన్ఫిల్ట్రేషన్ చేసే విధానం ఉన్నది. అది తీసుకున్నట్లయితే ఒక 8 నుంచి 10 వారాల్లో పూర్తిగా నార్మల్ అయిపోతుంది మీకు. నెక్స్ట్ ఖమ్మం నుండి శ్రీనివాస్ గారండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు చెప్పండి. నాకు డియోడెనమ్ అల్సర్ ఉండే సార్. అయితే ఇప్పుడు అది తగ్గింది కానీ ఫ్రెష్ గా మోషన్ పోతే బ్లడ్ వస్తుందండి, ఫ్రెష్ బ్లడ్. ఓకే, ఓకే. మంట నొప్పి ఏమైనా ఉందండి? ఏం లేదు సార్. ఏం లేదు. ఏమైనా దగ్గరలో ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా పరీక్ష చేయించుకోవడం ఏమైనా జరిగిందా ఇప్పటి వరకు? అంటే కింది నుంచి ఏం చేయించుకోలేదండి, ఎండోస్కోపీ చేయించుకున్నాను కానీ. ఓకే, ఓకే. అది మీకు ఏమైనా వాష్ చేసుకున్నప్పుడు బల్జింగ్ ఏమైనా తగులుతుందా అక్కడ మల విసర్జన మార్గం దగ్గర? ఏం లేదండి. ఏం లేదు. అది ఒకసారి డయాగ్నోస్ చేసుకోవాలండి, ఎగ్జామిన్ చేస్తేనే వీలుగా తెలుస్తుంది అక్కడ అది పైల్స్ ఉన్నాయా, లేకుంటే ఫిషర్ ఉన్నదా, లేకుంటే ఇంటర్నల్ ఏమైనా అల్సరేషన్ ఏమైనా డెవలప్ అయిందా అది ఒక్కసారి రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకసారి దగ్గరలో ఏమైనా ఆయుర్వేద వైద్యులు అంటే ఒకసారి పరీక్ష చేయించుకోండి, లేకుంటే ఇక్కడికి వచ్చినా పర్లేదు. ఓకే, అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటండి? ముఖ్యంగా ఏవే కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మెయిన్ తీసుకున్నట్లయితే మనకి 3 రకాలుగా చెప్పొచ్చమ్మా. ఈ ప్రధానంగా ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజ్, అంటే రోజువారీ కార్యక్రమాలు తీసుకునే ఆహారం వీటి మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ఆహారం, వాళ్ళు తీసుకునే ఆహారం మీద ఉంటుంది. ఎక్కువగా నాన్ వెజ్ మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, పులుపు కారం ఎక్కువగా వాడడం, అదేవిధంగా రాత్రిపూట ఎక్కువ మేల్కోవడం, రాత్రిపూట ఎక్కువ ఈ మసాలా ఫుడ్స్, ఈ అట్లాగే బిర్యానీస్ ఇవి ఎక్కువగా తీసుకోవడం. ఇంకొకటి ఈ ఆల్కహాల్ అలవాటు ఎక్కువగా ఉన్న వాళ్ళలోను, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, టొబాకో చూయింగ్, తంబాకు ఇలాంటివి ఎక్కువగా తినే వాళ్ళలో ఈ ఇండైజెషన్ అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి ప్రధానంగా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎప్పుడు కంటిన్యూ ఉన్న వాళ్ళలో ఈ యానరెక్టల్ ప్రాబ్లం రావడానికి దాదాపుగా 99% ఛాన్సెస్ ఉన్నదన్నమాట. అదేవిధంగా ఈ ప్రొఫెషనల్గా తీసుకున్నట్లయితే వాళ్ళ చేసే పనిని మీద ఆధారపడి, అంటే ఈ మోటార్ ఫీల్డ్ ఎక్కువగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు కానివ్వండి, అట్లాగే డ్రైవర్స్ రాత్రిపూట కంటిన్యూ డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఎక్కువ హీట్ ప్రదేశంలో పనిచేసే వాళ్ళలో ఈ సమస్య రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇంకొకటి ప్రాపర్ హైజీన్, శుభ్రత అనేది పాటించకుండా, అక్కడ హైజీన్ శుభ్రత లేకుండా ఉన్న వాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ మల విసర్జన అనేది కరెక్ట్గా యూనిఫామ్గా రోజువారీ కరెక్ట్గా ఒక టైంలీ కాకుండా ఇష్టం వచ్చిన టైంకి పాస్ చేసే వాళ్ళలో కూడా, ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళినప్పుడు కూడా ఈ ఒక సమయ పాలన లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ నల్గొండ నుండి శ్రీనివాస్ గారండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు.
సార్ డాక్టర్ సార్ మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి, సార్ వింటున్నాం, చెప్పండి. శ్రీనివాసం సార్ చెప్పండి. హలో సార్. సార్ జీవికే అప్పుడు నాకు కృష్ణగ్రామ్ చేశారు కదా సార్. ఆ, సార్ ఇప్పుడు నేను ఊర్లో ఉన్నా సార్, కొద్దిగా మీరే అన్నం తిన్నా కానీ గ్యాస్ ప్రాబ్లం కడపంతా అవుతుంది సార్. ఆ. అట్లా సార్ నాకు ఫిస్టులా ఏమన్నా చెప్పారా మీకు? మీరే చేసింది సార్. అప్పుడు నేను జీవికే కాదు ఉంటాను సార్. సార్ ఫిస్టులా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరే ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చారంట. ఓకే, ఇప్పుడు ఓకే. ఊర్లో ఉన్నాను, సేమ్ ప్రాబ్లం అంటున్నారు, ఏం ఫిస్టులా చేయాలని? ఉందా? ఇప్పుడు కేవలం గ్యాస్ సమస్యలు ఉన్నాయా? గ్యాస్ సమస్య సార్. గ్యాస్ సమస్యలు ఉన్నాయి. కొద్దిగా ఆహారం టైం ప్రకారం తీసుకోండి. మీరు ఆహారం టైం ప్రకారం తీసుకొని నీళ్లు బాగా ఎక్కువగా తీసుకోండి, మజ్జిగ ఎక్కువగా వాడండి, మాంసాహారము, మసాలాలు, ఆల్కహాల్ ఇవి వదిలిపెట్టి జాగ్రత్తగా అంతకుముందు చెప్పినట్టు లైఫ్ స్టైల్ పాటిస్తే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే అండి. అసలు ఈ వ్యాధులను ఎర్లీగా గుర్తించే అవకాశం ఉందండి? మేబీ రావచ్చు అని ఏమైనా ముందు లక్షణాలు ఏమైనా తెలుస్తాయా? తెలుస్తుంది. బాడీలో మెయిన్ తీసుకున్నట్లయితే మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఇందాక కూడా చెప్పుకున్నాం మనం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లీడ్స్ టు అనరెక్టల్ ప్రాబ్లమ్స్. ఈ సరైన సమయంలో గ్యాస్ట్రిక్ సమస్యలను కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా వాటిని వదిలేసి ఇష్టం వచ్చినట్టు అక్కడిక్కడ మెడికల్ షాప్లో టాబ్లెట్లు వేసుకుంటూ పోతే ఈ పెద్ద పేగులోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అమీబిక్ డిసెంట్రీ, అమీబియాసిస్ కానివ్వండి, ఈకోలై కానివ్వండి, వాటర్ వల్ల, ఫుడ్ వల్ల మాత్రమే మన శరీరంలోకి ఇన్ఫెక్షన్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటిని కరెక్ట్గా ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే కడుపు నొప్పి రావడం కానీ, లేకుంటే ఎక్కువసార్లు మోషన్ వెళ్ళడం కానీ, లేకుంటే విపరీతంగా మలబద్ధకం ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా మల పరీక్ష చేయించుకోవడం, లేకుంటే మూత్ర పరీక్ష చేయించుకోవడం, అట్లాగే సమస్య కడుపులో మంట కానీ నొప్పి కానీ ఉన్నప్పుడు దగ్గరలో డాక్టర్ గారిని సంప్రదించి దానికి సంబంధించిన వివరంగా తెలుసుకొని ఔషధాలు తీసుకున్నట్లయితే ఎర్లీ కండిషన్లోనే ఈ సమస్యలు రాకుండా అరికట్టవచ్చు. ఇంకొకటి ఈ ఈకోలై కానీ ఈ సమస్యలు ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఔషధాలు కరెక్ట్గా తీసుకున్నట్లయితే మళ్ళీ ఫర్దర్ డిసీజెస్ ఎవల్యూషన్ లేకుండా ఉంటుంది. ఈ ఈకోలై, అమీబియాసిస్ వీటిని రైట్ టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే ఈ కడుపులో బ్లోట్ అవ్వడం, విపరీతమైన గ్యాస్ సమస్య రావడం, మానసిక ఒత్తిడి పెరగడం, నిద్రలేమిత ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్పి. అది ఒక చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లం ఉంటుంది. ఆ ఇబ్బందికరమైన సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుండి నాయుడు గారు. ఓకే, నమస్తే అండి నాయుడు గారు. మేడం నా పేరు నాయుడు అండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అండి. గుడ్ ఈవినింగ్ సార్ నాది డిగ్రీ అయిపోయింది సార్. నాకు ప్రస్తుతం 22 సంవత్సరాలు. అయితే నేను ఎస్ఐ కోచింగ్ అనేది ట్రై చేస్తున్నాను సార్ ఇప్పుడు. చెప్పండి సార్ సార్ నాకు ఆయుర్వేదం కొంచెం అంటే నాకు ఈ ఆయాసం అనేది ఉబ్బసం ఎక్కువ ఉంది సార్ నాకు. ఓకే, అయితే ఇక ఆయుర్వేదికంగా కానీ లాస్ట్ టైం గా హైదరాబాద్ వచ్చాను సార్ చేప మందు కోసం. అప్పటికి నాకు పెద్ద అనిపించలేదు సార్. నాకు ఎప్పుడే ఆయాసం అనేది ఎక్కువగా ఉంది. దానికి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఆయుర్వేదంలో చాలా రకాల ఔషధాలు ఉన్నాయి మనకి. మీకు ఏ స్టేజ్లో ఉంది అనేది ఒకసారి చెప్పండి అండి. సార్ నేను మామూలుగా బయట డాక్టర్స్ దగ్గర కానీ చాలా స్పెషలిస్ట్ దగ్గర చూపించుకున్నాను సార్. ఇప్పటికేను 22 సంవత్సరాల వయసులోనే చాలా ఎక్కువగా ఉంది సార్. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారండి? సార్ అనంతపూర్ ఆర్పోమండలం సార్. అనంతపూర్. మీకు బెంగళూరు దగ్గర ఉన్నట్లయితే బెంగళూరు కూడా కేఎస్ఎస్సి హాస్పిటల్ ఉంది కోరమంగళలో. అక్కడ వెళ్ళి కలవండి. స్పెషలిస్ట్ ఉన్నారు దీనికి సంబంధించి, ఆస్తమాకి సంబంధించి స్పెషలిస్టులు ఉన్నారు అక్కడ. దానికి సంబంధించి ప్రత్యేకమైన చికిత్సా విధానం కూడా ఉంది. అది వివరంగా చెప్తారు మీకు. బెంగళూరు కోరమంగళ, ఒకవేళ అనంతపూర్ నుంచి అటు దగ్గర అయితే అట్లా వెళ్ళొచ్చు, లేకుంటే హైదరాబాద్ దగ్గర అయినట్లయితే మనకి పంజాగుట్ట వచ్చి ఒకసారి కలవండి. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.